మన తమిళ సూపర్ స్టార్ విజయ్ గారు ఉన్నారు కదా! ఇళయ దళపతి విజయ్ గారు. ఆయన ఒక పార్టీ పెట్టారు. ఆ పార్టీ పేరు టీవీకే. ఆయన ప్రచార సభలో నిన్న దాదాపు 39 మంది చనిపోయారు. స్టాంపేడ్ అంటారనమాట. అంటే కొంతమంది కొన్ని వేల లక్షల మంది జనం ఒక చోట ఉండేటప్పుడు ఒక హై మూవ్‌మెంట్ స్పీచ్‌లో ఒక హై మూవ్‌మెంట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా ఒక బ్లడ్ బాయిల్ అయ్యి ఒకరినొకరు తోసుకోవడమో లేకపోతే ఏదో జరగడం వల్ల దాదాపు 39 మంది చనిపోయారు. ఇంకా డెత్ రేట్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. సో, ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మనకందరం ఎప్పుడు కూడా ఒకరికి ఫ్యాన్‌గానే ఉంటాం. ఎప్పుడు ఇండివిడ్యువల్‌గా ఉండం. ఫ్యాన్‌గా ఉండటం అంటేనే మనకిష్టం. మన పేరెంట్స్ కంటే కూడాను, మన ఫ్యామిలీ కంటే కూడాను మనకి వాళ్ళే ఇంపార్టెంట్. సో, అలాంటి జనాల మధ్యలోకి మన వైఫ్‌ని తీసుకెళ్తాం. మన పిల్లల్ని తీసుకెళ్తాం. మన పేరెంట్స్‌ని తీసుకెళ్ళి ఆ తొక్కిసలాటలో వాళ్ళని కూడా సఫర్ చేసే పరిస్థితి తీసుకొస్తాం మనం. సో, చూస్తున్నారు అన్యం పుణ్యం ఎరగని చిన్న పిల్లలు కూడా చనిపోయారు. వాళ్ళకేం తెలుస్తది ఫ్యానిజం? విజయ్ గారు ఎక్స్ట్రార్డినరీ పర్సను. ఆయన ఏదో రాజకీయాల్లోకొస్తే గనక చాలా సపోర్ట్ జేస్తారు జనాలకి. చాలా హెల్ప్ చేస్తారు అనుకుందాం. బట్ ఏది ఏమైనా సరే చనిపోయిన ప్రాణాలైతే తీసుకురాలేరు కదా! మనం అందరం కోరుకుందాం వాళ్ళందరూ క్షేమంగా బయటకు రావాలని చెప్పి.